రైట్కి అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు విద్యుత్ కష్టాలు తీర్చేందుకు ఐనవిల్లి మండలం ఐనవిల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్స్టేషన్పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి నుండి ఐనవిల్లి వరకు విద్యుత్ టవర్లు నిర్మిస్తుండగా ఈ లైన్లు ఆయా గ్రామాల రైతుల పొలాల మీదుగా వెళుతున్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా తమ పొలంలో విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన ఓ రైతు ఆరోపిస్తున్నారు. వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. తన పొలంలో విద్యుత్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో పంటలు వేయలేమని రైతు శ్రీను ఆవేదన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య శరణమని హెచ్చరించారు. విద్యుత్ టవర్ల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాల గురించి మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామం నుండి మా కరస్పాండెంట్ వెంకట అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ కష్టాలు తీర్చేందుకు ఐనవేలి మండలంలో ఉన్నటువంటి ఐనవేలి గ్రామంలో 400/132 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నారు. దీనికోసం మందపల్లి నుంచి ఐనవేలి వరకు విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే విద్యుత్ టవర్ల ఏర్పాటులో కొంత మేర రైతులకైతే నష్టం జరుగుతుందని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందినటువంటి ఒక రైతు బాపట్ల శ్రీని మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు నోటీసులు ఇవ్వకుండా ఈ ప్రాంతంలో మీ పొలంలో టవర్ వేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం అండి. అది ఇంటికి తగిలించేసి వెళ్ళిపోయారండి. అది నోటీసు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నాకు ఇప్పుడు నేను పల్లెలు గ్రామంలో రైతుగా చేస్తానండి. నేను సొంతంగా ఉన్నాను, చేసుకుంటున్నాను. అయితే నాకు 2 పిల్లలు. వాళ్ళు చదివించుకోవాలన్నా నేను బతకాలన్నా ఇదే ఆధారం. మాకు రెండో ఆధారం కానీ రెండో వ్యాపారం కానీ లేవు. అయితే వీళ్ళు అసలు లైన్ ఎలా వెళ్తుంది, అసలు ఏంటి కదా అని ఎంతమంది ఏడీని అడిగినా వాళ్ళు హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు తప్ప మాకు పట్టించుకోవట్లేదు. ఏఈ గారు అంతే, ఏదో ట్రాన్స్కో ఆకాశంలో దిగి వచ్చింది, ఇది మేము ఏదో ఇస్తే పుచ్చుకోండి లేకపోతే మానేయండి అన్న రేంజ్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ పొలం ఎవరు కొంటారు చెప్పండి? ఒక నిర్మాణం చేయకూడదట, ఒక మొక్క పాతకూడదట, ఏమి చేయకూడదట. రేపు ఇది అమ్ముకుంటే కానీ పిల్లల్ని చదివించలేని పరిస్థితి నాది. ఇప్పుడు ఎన్ని సెంట్ల మేర ఈ టవర్ ఏర్పాటు చేస్తున్నారు? ఇది ఇంకా ఏం మెజర్మెంట్స్ ఇవ్వలేదండి మాకు. అసలు వాళ్ళు 4 సెంట్లు కానీ 5 సెంట్లు తీసుకుంటాం అంటున్నారు. మిగిలినది అంతా కూడా పైన లైన్ వెళ్తుంది. లైన్ 400/132 ఎంత హై పవర్ అండి అది. దానికి ఏదో నిర్మాణం చేయకూడదట, ఏమీ చేయకూడదట. అది ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు కలిసి అని అంటున్నారు. జిల్లా కలెక్టర్ని కలిసి మీ మొర వినిపించారు ఆయనకి లేదా? కలెక్టర్ గారు వాళ్ళు అందరూ ఒకటే కదా. ఇంకా కలెక్టర్ గారు వాళ్ళ మాట వింటారు కానీ మన మాట ఎలా వింటారు? రైతు అంటే ఎక్కడైనా హీనమే. ఈ గవర్నమెంట్కి హీనమే, ఎంప్లాయీస్కి హీనమే, అందరికి రాజకీయ నాయకులకి హీనమే. వాళ్ళకి ఏంటి, వాళ్ళు మిగలాలి. మనకు మిగిలితే ఏం సుఖం? రైతు మిగలకూడదు, వాళ్ళు మిగలాలి. కాంట్రాక్టర్ మిగలాలి, ఎంప్లాయీస్ వాళ్ళు మిగలాలి, రాజకీయ నాయకులు బాగుండాలి. అదే కాకుండా ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇక్కడ ఈ ఏరియాలో మీ పొలం ఎంత వాల్యూ చేస్తుంది ఎకరం, అదేవిధంగా నష్టపరిహారం ప్రభుత్వం కనుక మీకు అందిస్తే ఎంత మేర ఇస్తామంటున్నారు? నష్టపరిహారం ఉందండి, సెంటుకి 62,000 ఇస్తా అంటున్నారు. 4 సెంట్లు తీస్తా అంటున్నారు. కానీ ఎక్కడ పోతుంది నాకు? కింద పైన పైన ఏమి ఇస్తారు? అది కింద మాత్రం 62,000 ఇస్తా ఉంటున్నారు సెంటుకి. 5 సెంట్లు తీసుకుంటారో చూడండి ఎంత లెక్కపోయింది, 6 ఎకరాల నేల పోయింది. సో ప్రస్తుతానికి లైన్ మీ ఏరియాలో వెళ్తుంది అన్నారు. అది కాకుండా గతంలో వేరే అలైన్మెంట్ ఉందన్నారు, అది ఎంతవరకు అలైన్మెంట్ అండి? అది రాజకీయ నాయకుల వల్ల మళ్ళీ ఇలా మారింది. అది ఈ రూట్ కి అయితే ఇది కాదు. ఇది ఎలా ఏ ఊరు నుంచి వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. ఈ ముక్కు చుట్టూ వస్తుంది ఇలా, అలాగా ఆయన వెళ్ళి మన మందపల్లి నుంచి వెళ్ళాలి. ఆ లైను అటు సైడ్ నుంచి వెళ్ళాలి తప్ప ఇలాగ పలివెల, కొత్తపేట, మందపల్లి ఇవన్నీ ఆయన ఆవిడ ఇవన్నీ మోడేకూరు, ముక్కామల ఇవన్నీ తిరిగి వెళ్ళక్కర్లేదు. స్ట్రైట్గా అలా వెళ్ళొచ్చు. ఆ లైన్ ముందే అయింది, ఓకే అయింది. మళ్ళీ వాడు రాజకీయ నాయకులు ఏం చేశారో మరి, ఎవరి వల్ల ఏం జరిగిందో తెలియదు. ఇలా తీసి మాలాంటి సామాన్య రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే తమ్ముడు, నువ్వు చెప్పు, గతంలో నువ్వు సోషల్ మీడియాలో కూడా ఇక్కడ జరుగుతున్న తంతు గురించి వీడియో తీసి పోస్ట్ చేస్తావు. సోషల్ మీడియాలో నుంచి ఎటువంటి స్పందన లభించింది? అధికారులు ఏ విధంగా స్పందించారు? ఎలాంటి సమాచారం ఇప్పటికి వచ్చి వీడియో పెట్టిన తర్వాత కూడా ఎలాంటి ఎవరు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు మాకు. దాని తర్వాత న్యూస్ వాళ్ళే ఇప్పుడు ముందరకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఈ అధికారులు కానీ ఈ ఏఈ కానీ ఇప్పుడు వచ్చి ఎలాంటి కాల్ చేయకుండా ఎలాంటి రెస్పాన్స్ కూడా ఏం అవ్వలేదు మాకైతే. మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? పిల్లల్ని చదివించాలని వాళ్ళ ఉద్యోగాలు ఇమ్మని అడిగాం మేము. ఒకవేళ వాళ్ళ ఆఫీసర్ని వెళ్ళి ఏడీ దగ్గరికి వెళ్ళి అడిగితే నా చేతిలో ఏం లేదమ్మా, ఈ ట్రాన్స్కోయే అంతాను, మేమేమో ముష్టి వేస్తామని తప్ప మీకేమో అంటున్నారు వాళ్ళు. ఆ సెంటుకి 62,000 ఎంత ఇస్తాము, మీరు చేయని పోయినా మీరు అలా బాధపడవలసిందే తప్ప మేము చేయలేము అంటున్నారు. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఈ నిర్మిస్తున్నటువంటి టవర్ ఏదో ఉన్నదో అది వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా బాపట్ల శ్రేణికి చెందిన పొలంలో టవర్ వేస్తున్నప్పటికీ కూడా కనీస సమాచారం ఇవ్వలేదని రైతు చెప్తున్నారు. ఈ పొలమే తన కుటుంబం ఆధారం అని కూడా చెప్తున్నారు. తన 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివించేందుకు ఈ పొలం ఆధారం అని చెప్తున్నారు. ఆ పొలం
లేకపోతే కనుక తను తీవ్రంగా నష్టపోతామని, తన కుటుంబం కూడా బజార్ని పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తనను ఆదుకోకపోతే కనుక ఆత్మహత్యకైనా సరేనమని సదరు రైతు బాపట్ల శ్రేణి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.